రోజు రోజుకి అతనిలో మూర్ఖత్వం పెరిగిపోతూ ఉంది. అందుకే రాజావారు పోయినప్పుడే మీతో చెప్పాను, మీరే ఎవరినైనా ఊరి పెద్దగా పెట్టుకోండి అని. కానీ మీరంతా రాజావారి మీద ఉన్న గౌరవం కొద్దీ ఇతన్నే ఉంచమన్నారు. ప్రతిరోజు ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇప్పుడైనా పెద్దలు నలుగురు మీరు కూర్చొని ఏది మంచిదని తోస్తే అదే చెయ్యండి. కాదమ్మా, మీ నోటితోనే చెప్పండి, మీరేం చెప్తే అది చేస్తాం. చూడండి, అబ్బాయి ఇష్టపడ్డాడు, అమ్మాయి ఇష్టపడింది. వాళ్ళిద్దరూ ఒకటి కావాలని కోరుకుంటున్నారు. అటువంటప్పుడు పెద్దవాళ్లు అడ్డుపడకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకునేటట్టు చూడండి. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాం. రూపా, రూపా. ఏమిటండి? రూపేది? ఏమిటండి? ఏం లేదమ్మా, మీ అత్తయ్య ఉత్తరం రాసింది రథోత్సవానికి రమ్మని. నేను మీ అమ్మ బయలుదేరుతున్నా. ప్రతిసారి మీరేనా వెళ్ళేది? ఈసారి నేను కూడా వస్తాను. దేనికి? అత్తయ్యని చూడ్డానికి. అత్తయ్యని చూడ్డానికా, బావని చూడ్డానికా? చూడ్డాడి, పద్మ ప్రతిసారి నన్ను ఏడిపిస్తూ ఉంటుంది. అవునమ్మా, నిన్ను ఏడిపించడానికి ఆడించడానికి నీకు తోబుట్టు లేకపోయినా చిన్నప్పటి నుంచి నీకు తోడుగా పెరిగింది కదమ్మా. అది ఏడిపించకపోతే ఇంకెవరు ఏడిపిస్తారు? చూడు పద్మ, మేము ఊరికి వెళ్తున్నాం, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబాయ్. ఏమిటి విశేషం? అయ్యా, ఈ రోజు సాయంకాలం దేవుణ్ణి ఊరేగింపుకు తీసుకెళ్ళాలి. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? తమరు గుడికి రావాలి. వచ్చి ఏం చేయాలి? అభిషేకం చెయ్యాలి. అభిషేకం గుడికొచ్చి చేయించాలా? అవును బాబు. అక్కర్లేదు, దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి, ఇక్కడే అభిషేకం చేయించండి, ఇక్కడి నుంచి ఊరేగింపుకి తీసుకెళ్ళండి. అయ్యా, అది అంత మంచి పద్ధతి కాదు బాబు. పద్ధతుల గురించి మీరు మాకు చెప్తున్నారా? ఈ ఊరికి రాజులం మేమా, మీరా? మీరేనయ్యా, కానీ మహారాజులు కూడా అప్పుడప్పుడు మంత్రుల సలహాలు తీసుకుంటుంటారు. మాకు మంత్రులు ఎవరూ లేరు. మేమే రాజులం, మేమే మంత్రులం. మాకు ఎవరూ చెప్పనక్కర్లేదు. రథోత్సవం జరగాలి అంటే దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి, లేదా మీ ఇష్టం. నమస్కారం. అమ్మగారు, మీరేనా చెప్పండి. అన్నయ్య గారా, రండి, పైకి వెళ్ళండి. నన్నేం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు పిలిచి 4 చివాట్లు పెట్టి బలవంతంగా పంపించిన రేపటి నుంచి మీరు వచ్చి నాతో ఫిర్యాదు చేశారని ఒక్కొక్కరి మీద కక్ష కట్టి మిమ్మల్ని చిత్రహింసల పాలు చేస్తాడు. ఆ భగవంతుని మీద భారం వేసి చనిపోయిన రాజావారిని కళ్ళ ముందుంచుకుని కార్యక్రమాన్ని పూర్తి చేయండి. ఏమిటి మా అల్లుళ్ళో మొండితనం మరీ ఎక్కువైనట్టుందే. ఏం చేయనన్నయ్య, నాకు అదే అర్థం కావడం లేదు. కనీసం అతనికి పెళ్ళైనా అయితే రూపైనా అతన్ని మారుస్తుందేమోనని నా ఆశ. మాకు మరొకరి సలహాలు సంప్రదింపులు అనవసరం. ఈ ఊరికి మేమే రాజులం, మేమే మంత్రులం. రాజేంద్ర బాబు గారు వస్తారు. వారు వచ్చిన తర్వాత ఆట బిగినవుద్ది. అందువల్ల అంతవరకు అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తప్పండి తప్పండి అయ్యారు, తప్పండి అయ్యా, మొదలెట్టమంటారా? మేము వచ్చి కూర్చున్నాము అంటే మొదలు పెట్టమని అర్థం. సీతబాబు, ఏమర్థం? మొదలెట్టమనే అర్థం. ఎలా కొట్టానురా? బాగా కొట్టారయ్యా. అదరు కొట్టేశారండి అయ్యా. అయ్యా, మొదలు పెట్టించమంటారా? వాడికి చెప్పాం, మళ్ళీ మీకు చెప్పాలా? చంపి చుట్టుకి ఎలాడిస్తాను. దేనికి ఎలాడిస్తాను? చంపి చెట్టుకి ఎలాడిస్తారయ్యా. ఆగు, మేమిక్కడ మాట్లాడుతుండగా నువ్వక్కడ పాట పాడతావా? దున్నపోతా. దున్నపోతు కాదు, ఎరుముండా. కాదురా ముండ. మొదలెట్టు. దండిమై తిరుగు యముండ నేను,
జీవకోటుల అంచదశయందు శిక్షించు దండధరుడను ఖ్యాతి తనరినాను ఘోరాతి ఘోరమై గగ్గోలు పుట్టించు ఆ పర్యట నిలయ అధీసుడేను భీకరాకార గంభీర వాక్శుద్ధితో వేబవళ్ళు మెలగు వరెణ్యుడేను ఏరా మా అంతటి వాళ్ళం మేమే కనుగొట్టలేదు నువ్వు కనుకొడతావా? మా ఆవిడండి వాక్శుద్ధితో వేబవళ్ళు మెలగు వరెణ్యుడేను దిగ దిగమంటుంటే ఇప్పుడు పడేవే దానికి అర్థం తెలుసా? తెలుసండి. చెప్పు. భీకరాకార గంభీర వాక్శుద్ధితో రేబవళ్ళు మెలగు వరేణ్యుడేను. ఇదే అర్థం? అవునండి. దున్నపోతా నేనేమైనా మూర్ఖుని అనుకున్నావా? కాదండి. తెలుగులో చెప్పు. అయ్యా అది తెలుగేనయ్యా. అవునయ్యా. ఏమిటి నీ ఒంటి మీద ఎన్ని నగల? అయ్యా ఇది గిల్టివండి. అంటే నకిలీవండి అయ్యా. అవునయ్యా. మూర్ఖులారా, మేము మీలాగే మూర్ఖుని అనుకున్నారా? మాకే చెప్తారు. ఏరా మాకంటే గొప్పవాళ్ళ కనిపించాలనుకుంటున్నావా? తీసేయ్. అయ్యా ఇది వేషం అండి. చెప్పింది చెయ్యి లేదా చంపి